వారున్న పరిస్థితులన్నీ నీకు తెలుసు తండ్రి. జాలిగల దైవనామానికి స్తుతి చెల్లిస్తున్నాను. మాకున్న ఆర్థిక ఇబ్బందుల్లో ప్రభు అందరి వైపు మేము చూస్తున్నామయ్యా. పిల్లల ఫీజు విషయంలో నాయన, మా కనీస అవసరాలు తీరణ విషయంలో మా బంధువులే ఏదో సూట్ పట్టు మాట్లాడారు. ప్రభు కన్నీటితో మీ చెంతకు చేరినప్పుడు నాయన మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధాత్మ ఈ రాత్రి మాతో మాట్లాడితే, మీరు మాట్లాడితే నాయన మీ సన్నిధికి వచ్చి అయ్యా నీ దృష్టికి నేను ఏ రీతిగా యథార్థంగా నడుచుకుంటున్నా, నీ సన్నిధిలో నేనెట్లు యథార్థవంతమైన జీవితాన్ని జీవించాను ఒకసారి నీ కృపతో జ్ఞాపకం చేసుకో అన్నాడు. హిజ్కియా ప్రార్థించాడు. ఆ ధైర్యం మాకుందా ప్రభువా? యథార్థంగా మేము బ్రతికామా? మీ సన్నిధికి మీ కృపాసనం ఎదుటకు ఆ రీతిగా రావడానికి మాకు ధైర్యం ఉందా? ఆ ధైర్యం మాకు కావాలంటే మేము కూడా యథార్థతని కలిగి ఉండాలి కదా. మాలో యథార్థత లేదేమో నాయన. మీ సన్నిధిలో మేము పరిచయం చేయలేకపోయాము ఈ సంవత్సర కాలం అంతా. ప్రభువా నీకు దూరం అయిపోయాము. ఒకప్పుడు మీ సన్నిధిలో ఎలా ఉండేవాను నాయన, ఎందుకో దూరం అయిపోతున్నా. ఒకప్పుడు పరిచయం పట్ల అంత ఆసక్తి కలిగి ఉండేవాను, కలిగి ఉండేదాను. ఎవరి సహోదరి నీ తోటి వారు అనేక మంది దేవుని స్తుతిస్తూ ఉంటే, నీ తోటి వారు అనేక మంది దేవుని సన్నిధిలో ఉంటూ ఉంటే, ఆరాధన జరుగుతున్నా కానీ సంవత్సరం అంతా కాలక్షేపం చేశామేమో, గృహం యొద్ద ఉన్నామేమో, సేవకుడు బాకానాలు ఊరుతున్నప్పటికీ దాన్ని నిర్లక్ష్యపరచామేమో. దేవుడు నీకు మరి ఒక అవకాశం ఇచ్చాడు. నా తల్లిదండ్రులకు భారంగా ఉన్నానేమో నా ప్రవర్తన వల్ల. ప్రభు ఎన్నో సంవత్సరాలు చదువు పూర్తయిపోయినా కానీ ఉద్యోగం రావట్లేదని నా తల్లిదండ్రుల బాధ కంటే ప్రభు అనేక మంది నా తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి ఇంకా ఉద్యోగం రాలేదంటగా అని అడుగుతుంటే దాని హృదయాలు ప్రవీణించిపోతున్నాయి. వారు ఏం